రైట్ ఇంటర్నేషనల్ బ్రేకింగ్ చూస్తున్నాం. కెనడాలో భారత విద్యార్థులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. తాజాగా దుండగులు జరిపిన కాల్పుల్లో మరో భారత విద్యార్థి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన టొరంటో స్కార్బోరాగ్ విశ్వవిద్యాలయం సమీపంలో చోటు చేసుకుంది. మృతుణ్ణి 20 ఏళ్ల శశాంక్ అవస్థిగా గుర్తించారు. భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. క్లిష్ట సమయంలో బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది. హైలాండ్ క్రీక్ ట్రైల్ వద్ద టొరంటో విశ్వవిద్యాలయంలో చదువుతున్న శివాంక్ పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అప్పటికే బాధితుడు ప్రాణాలు కోల్పోయాడని స్థానిక పోలీసులు తెలిపారు. నిందితులు సైతం అక్కడి నుంచి పారిపోయారు. కళాశాల క్యాంపస్ ను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. ఈ ఘటన వర్సిటీ విద్యార్థులను ఆందోళనలోకి నెట్టింది. ఇటీవల కెనడాలో భారతీయ మహిళ హిమాన్షి ఖురానా హత్య జరిగింది. ఇప్పుడు శివాంక్ ప్రాణాలు కోల్పోయాడు. అబ్దుల్ గఫూర్ అనే వ్యక్తి నిందితుడిగా అనుమానించి అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఒకవైపు బంగ్లాదేశ్, మరోవైపు కెనడాలో భారతీయ విద్యార్థులను భారతీయులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, అయితే మనం చూసుకుంటే కనుక కెనడాలో భారత విద్యార్థుల రక్షణ లేకుండా పోయింది. తాజాగా దుండగులు జరిపిన కాల్పులో మరో భారత విద్యార్థి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన టొరంటో స్కార్బోరాగ్ విశ్వవిద్యాలయం సమీపంలో జరిగింది. మృతుడిని 20 ఏళ్ల శశాంక్ అవస్థిగా గుర్తించారు. అయితే భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతం వ్యక్తం చేసింది. క్లిష్ట సమయంలో బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలిపింది. అయితే హైలాండ్ క్రిక్ ట్రయల్ వద్ద టొరంటో విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి శివాంక్ పైన కొందరు దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే బాధితుడు ప్రాణాలు కోల్పోయారంటూ కూడా స్థానిక పోలీసులు కూడా తెలుపుతున్నారు. నిందితుడిని సైతం అక్కడి నుంచి పారిపోయారు. అయితే కళాశాల క్యాంపస్ కు తాత్కాలికంగా మూసివేశారు అధికారులు. అయితే ఈ ఘటన వర్సిటీ విద్యార్థులకు ఆందోళనగా నెట్టింది. ఇటీవల కెనడాలోని భారత మహిళ అయితే హిమాన్షి ఖురానా హత్య జరిగింది. ఇప్పుడు శివాంక్ ప్రాణాలు కోల్పోయాడు. అబ్దుల్ గౌరీ అనే వ్యక్తి కూడా నిందితుడిగా అవమానించాడు. ఇతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఏది ఏమైనా ఈ విధంగా మొత్తంగా కూడా కెనడాలో భారత విద్యార్థులు రక్షణ లేకుండా పోయింది అంటూ కూడా విద్యార్థులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ మొత్తంగా కూడా తాజాగా దుండగులు జరిపినటువంటి కాల్పుల్లో భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.